Welcome. Today we will discuss 10th class mensuration chapter exercise 10.4 fourth question. Here is the fourth question. ఒకసారి చూద్దాం. A well of diameter 14 meters is dug 15 meters deep. అంటే మనకు ఈ ఫస్ట్ సెంటెన్స్ రీడ్ చేయగానే we got it is a cylinder అనే విషయం అర్థమైంది. సో మనం ఫస్ట్ ఏం చేయాలి? we have to draw the cylinder. సిలిండర్ యొక్క డయామీటర్ ఎంత 14 మీటర్స్ అండ్ ఇట్ ఇస్ ద డీప్ 15 మీటర్స్ డీప్ అంటే హెచ్ ఈజ్ ఈక్వల్ 15 మీటర్ అంత లోపలికి మనకు తవ్వినారు. సో మనం డ్రా చేద్దాం సిలిండరు. we will draw a cylinder. So cylinder has this is the base and this is the top and these two are joined like this. Now it is looking like a cylinder and this cylinder has a diameter and a height also. Okay, ఇప్పుడు మనం మరి ఈ సిలిండర్ యొక్క డయామీటర్ ఎంత, ఈ సిలిండర్ యొక్క రేడియస్ ఎంతో చూద్దాం. Now this diameter of the cylinder, this is the fourth question. It is about the cylinder. Diameter is equal to 14 meters. Radius is equal to half of the diameter, that is equal to 7 meters. So we can write the radius as 7 meters in the figure. Here itself we can write r is equal to 7 meters. Next height. హైట్ ఎంత ఇచ్చినట్టు మనకు అంటే ఎంత హైట్ అంటే ఇక్కడ పైకి ఉంటేనేమో హైట్, భూమి లోపలికి ఉంటేనేమో డీప్ లేదా డెప్త్ అంటాం. సో ఇందులో 15 మీటర్స్, హెచ్ ఈజ్ ఈక్వల్ టు 15 మీటర్స్ అంటే ఇది వెల్ యొక్క ఇది పై భాగం అనమాట. సో ఇక్కడ మనకు ఫిగర్లోనేమో దిస్ ఈజ్ ద టాప్ ఆఫ్ ద సిలిండర్ అండ్ దిస్ ద బేస్ ఆఫ్ ద సిలిండర్, కానీ వెల్ అన్నప్పుడు కిందికి ఉంటుంది కదా మనకు, దట్స్ వై ఇప్పుడు ఇది వెల్గా తీసుకుందాం. సో దానికి కలర్ చేంజ్ చేద్దాం. సో దిస్ ఈజ్ ఎ వెల్. ఇప్పుడు ఇందులోంచి మట్టి తీసినాం. సో ఎంత మట్టి తీసినాము అనేది మనం కనుక్కోవాలి. అంటే హౌ మచ్ క్వాంటిటీ ద సాయిల్ ఈజ్ టేకెన్ అవుట్, రైట్. సో మనం ఏం కనుక్కోవాలి? ఇందులోంచి మట్టి తీసినాం కాబట్టి వీ హ్యావ్ టు ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ ది సిలిండర్. సో వాల్యూమ్ ఆఫ్ ది సిలిండర్ ఫార్ములా ఈజ్ పై ఆర్ స్క్వేర్ హెచ్. సో విల్ సబ్స్టిట్యూట్ ఇన్ ఇట్. పై మీన్స్ 22/7 into radius is 7 into 7 because it has square and h is equal to 15. So 7 1s are 7 1s are. This is 154 into 15. 154 into 15 how much? We will calculate. So we do the rough work. Here I am doing the rough work here. I will write the heading as rough. So if 154 into 5, 154 into 15, 15 4 is 60, 15 5 is 75, 6 81, 15 5 is 15, 8 23. So 2310. This is volume, that's why only the units will be cubic meters. ఇంత సాయిల్ని మనం బయటికి తీసుకొచ్చినాం, రైట్. ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలి అంటే ఈ సాయిల్ని, ఇక్కడ ఉన్నటువంటి సాయిల్ని ఏం చేసినాం మనం, ఈ బావి కదా. సో మనకు బావి ఎలా ఉంటుంది, మనకి ఇక్కడ బావి యొక్క బాటంతో సంబంధం లేదు, బేస్తో సంబంధం. బావి పైన ఏం కనపడుతుంది మనకు చూపిస్తుంది చూడండి ఒకసారి. ఇది బావి పై భాగం. ఓకే, ఇందులో మనకు వెల్, ఇది వెల్. ఇప్పుడు దీంట్లో ఏం చేయాలి మనం? దీంట్లో ఏం చేయొద్దు, దీనికి చుట్టూ బయట వైపు మనము సాయిల్ పోయాలి. దీని చుట్టూ పోయడం అంటే ఎలా పోస్తాం ఒకసారి చూద్దాం. ఎలా పోస్తాం? సిరీస్ ఇలా ఈ బావి చుట్టూ మనం కొంత సాయిల్, ఎందులో అయితే మనం సిలిండర్ లోపల నుంచి తోడినామో, బావిలో నుంచి తోడినామో ఆ సాయిల్ మొత్తాన్ని దీని చుట్టూ పోస్తాం. అంటే రెడ్ కలర్ పోర్షన్. ఇప్పుడు సీదా రెడ్ కలర్, ఆ రెడ్ కలర్ పోర్షన్లో పోస్తాం మనం, రైట్. ఇప్పుడు ఈ రెడ్ కలర్ పోర్షన్లో ఈ మట్టి తీసుకొచ్చి పోసేసినాం కదా. పోసినప్పుడు ఇది ఎంత హైట్ వస్తుంది అది క్వశ్చన్.
ఇది ఎంత హైట్ ఉంటుంది అనేది క్వశ్చన్. అయితే ఇప్పుడు మామూలుగా దీన్ని ఏ షేప్లో ఉందని చెప్తాము? ఇప్పుడు మట్టి పోసేటటువంటి షేప్, ఇంతకుముందు క్వశ్చన్లోనేమో మట్టి పోసేటటువంటి షేప్ క్యూబ్, మనకు బేస్ అనేది స్క్వేర్ షేప్లో ఉంది లేదా రెక్టాంగిల్ షేప్లో ఉంది బేస్, దాన్ని బట్టి చేసినాం. కానీ ఇక్కడ ఏంటి, బేస్ ఏ షేప్లో ఉంది ఒకసారి గమనించాలి. అంటే మట్టి పోయవలసినటువంటి షేపు, వాట్ ఈస్ ద షేప్ ఆఫ్ దట్? ఇది ఎలా ఉంది, 2 సర్కిల్స్ విత్ ఒకే సెంటర్తో ఉన్నాయి. సో ఇప్పుడు ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే 2 circles are having the same center. చూడండి, this is the first circle and we take the second circle. So this is the second circle radius. సో ఇదేమో ఫస్ట్ సర్కిల్ రేడియస్, ఇదేమో సెకండ్ సర్కిల్ రేడియస్. ఇప్పుడు ఈ ఫస్ట్ సర్కిల్ రేడియస్ని లెటస్ సపోజ్ చిన్నది ఉంది కదా, ఆల్రెడీ మనకి ఇంతకుముందు తెలిసింది స్మాలర్ అనుకుంటే ఈ బయట అవుటర్ సర్కిల్ యొక్క రేడియస్ క్యాపిటల్ అవుతుంది. ఈ 2 సర్కిల్కి సెంటర్ ఎలా ఉంది, సేమ్ ఉంది. అప్పుడు వాటిని కాన్సెంట్రిక్ సర్కిల్స్ అంటాం. ఇఫ్ 2 circles are having the same center, then the two, I will write the definition here. If 2 circles are having, if 2 circles are having the, if 2 circles are having the same center, if 2 circles are having the same center, then the 2 circles are called concentric circles. ఇప్పుడు ఈ కాన్సెంట్రిక్ సర్కిల్స్లో ఈ షేప్ని ఏమంటాం, ఈ రెడ్ కలర్ పోర్షన్ ఉంది కదా, ఈ షేప్ని ఏమంటాం, ఈ షేప్ని ఏమంటాం గుర్తుంది ఎవరికైనా? దిస్ షేప్ ఈజ్ కాల్డ్ రింగ్. దీన్నే మనం రింగ్ అని పిలుస్తాం. సో రింగ్, లేదా ఇట్ హ్యాస్ సమ్ అదర్ నేమ్, దట్ ఈజ్ యాన్యులస్. యాన్యులస్ లేదా రింగ్ అంటే ఏంటంటే ద డిఫరెన్స్ బిట్వీన్ ద 2 కాన్సెంట్రిక్ సర్కిల్స్ ఈజ్ కాల్డ్ రింగ్. అంటే ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఏరియాస్ ఆఫ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఏరియాస్ ఆఫ్ 2 కాన్సెంట్రిక్ సర్కిల్స్. 2 concentric circles is called ring. ఇప్పుడు ఈ రింగ్ ఎలా ఉంటుందో చూద్దాం. ఒకసారి మళ్ళీ ఫిగర్స్ డ్రా చేసుకుందాం. దిస్ రింగ్ ఈజ్, ఇప్పుడు ఇది ఒక సర్కిల్ రైట్, అండ్ దిస్ ఈజ్ అనదర్ సర్కిల్. ఇది లోపలిది, ఈ కలర్ పోర్షన్, దీనికి ఒక కలర్ వేద్దాం. వి టేక్ వన్ కలర్. ఈ లోపలిది, ఇది బావి, మనం మట్టిని తీసుకొచ్చినది బావిలోంచే కాబట్టి మళ్ళీ బావిలో పోస్తే మళ్ళీ ఏమవుతుంది, ఇంతకుముందు ఎంత ఉందో అంతే ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఎక్కడ పోయాలి, మరి మనం చుట్టూ పోయాలి రైట్. సో చుట్టూ పోసేటప్పుడు ఈ కలర్ పోర్షన్లో పోయాలి రైట్. ఇప్పుడు ఇదేంటిది, ఇది బేస్. ఇప్పుడు ఈ రింగ్ అన్న దీన్ని నేను నౌ దిస్ ఈజ్ కాల్డ్ రింగ్. ఇప్పుడు ఈ రింగ్ని యొక్క రేడియస్, ఈ రింగ్ యొక్క రేడియస్ చూద్దాం. ఇది స్మాల్ ఆర్ అండ్ ఇది క్యాపిటల్ ఆర్. సో స్మాల్ ఆర్కి క్యాపిటల్ ఆర్కి మధ్య ఉన్న డిఫరెన్స్ విడ్త్. ఇది విడ్త్, ఈ గ్యాప్ ఉంది కదా, దిస్ ఈజ్ విడ్త్. దీన్ని డబ్ల్యూతో చూపిస్తాం. సో ఈ మధ్యలో ఉన్న పోర్షన్ దీన్ని రింగ్ అంటాం. సో ఏరియా ఆఫ్ ది రింగ్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ larger circle minus area of smaller circle. అప్పుడు ఏరియా ఆఫ్ లార్జర్ సర్కిల్ ఏమవుతుంది, పై ఇంటూ క్యాపిటల్ ఆర్ స్క్వేర్ మైనస్ స్మాలర్ దెన్ పై ఇంటూ స్మాల్ ఆర్ స్క్వేర్. సో వి టేక్ పై యాజ్ కామన్. నవ్ ఇట్ విల్ బికమ్ పై ఆర్ స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్. ఇప్పుడు ఇది a ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ లాగా ఉంది కదా. నవ్ వీ కెన్ స్ప్లిట్ ఇట్ యాజ్ ఆర్ ప్లస్ ఆర్ ఇంటూ ఆర్ మైనస్ ఆర్, ఇలా మార్చుకోవచ్చు రైట్. ఇప్పుడు మనం ఈ ఏరియా కనుక్కుందాం. ఇప్పుడు ఈ ఏరియా ఎందుకు కనుక్కోవాలి, దట్స్ మై క్వశ్చన్. ఈ ఏరియా ఎందుకు కనుక్కోవాలి, యాక్చువల్గా ఇది దీని మీద కొంత మట్టి పోసినప్పుడు ఏమొస్తుంది, మళ్ళీ ఇదే షేప్లో ఉంటుంది కదా మనకు, ఇదే షేప్లో. ఇప్పుడు ఇలా ఇది అనుకోండి, మళ్ళీ ఇదే షేప్లో కొంచెం హైట్ వస్తుంది మనకు,
కొంత హైట్ వచ్చినప్పుడు ఇదే షేప్ కొంత హైట్ వచ్చినప్పుడు ఏమవుతుంది, పైన కూడా ఇదే షేప్ ఉంటుంది. అంటే ఇక్కడ బేస్ ఏ షేప్లో ఉంది, రింగ్ షేప్లో ఉంది. కాబట్టి ఇది కూడా ఒక మనకు ప్రిజం అన్నట్టు, రింగుతో ఉన్నటువంటి ప్రిజం, రైట్. బేస్ రెక్టాంగిల్ షేప్లో ఉంటేనేమో క్యూబాయిడ్ అన్నాం, బేస్ స్క్వేర్ షేప్లో ఉంటేనేమో దట్ ఈస్ ఎ క్యూబ్ అన్నాం, బేస్ సర్కిల్ షేప్లో ఉంటేనేమో సిలిండర్ అన్నాం. మరి బేస్ రింగ్ షేప్లో ఉంది కదా, దీనికి సపరేట్ పేరు ఏం లేదు కాబట్టి దీన్ని మనం జనరల్గా మనం ప్రిజం అనేది తీసుకున్నాం. ఇప్పుడు వాల్యూమ్ ఆఫ్ ది ప్రిజం ఫార్ములా ఏంటి అంటే, వాల్యూమ్ ఆఫ్ ది జనరల్ ఫార్ములా ఇది, ఏ ప్రిజంకైనా ఇదే, వాల్యూమ్ ఆఫ్ ది ప్రిజం ఈక్వల్ టు ఏరియా ఆఫ్ ది బేస్ ఇంటూ ఏరియా ఆఫ్ ది బేస్ ఇంటూ హైట్ అన్నట్టు. ఇప్పుడు ఇది జనరల్ ఫార్ములా, ఏ వాల్యూమ్కైనా ఏ ప్రిజానికైనా వాల్యూమ్ ఇది, వాల్యూమ్కి ఫార్ములా ఇదే. ఇప్పుడు ఏరియా ఆఫ్ ది బేస్ ఇంటూ హైట్ అన్నప్పుడు మరి బేస్ ఏ షేప్లో ఉంది, ఈ షేప్లో ఉంది కదా, అంటే ఇప్పుడు ఫార్ములా ఇదే రాయాలి కదా మనం. సో పై ఇంటూ ఐఎమ్ రైటింగ్ ద ఫార్ములా ఆర్ ప్లస్ ఆర్ ఇంటూ ఆర్ మైనస్ ఆర్ ఇంటూ హైట్ హెచ్. ఇక్కడ వాల్యూమ్ ఆఫ్ ది ప్రిజం అంటే ఇక్కడ ఏంటి, వాల్యూమ్ ఆఫ్ ది ప్రిజం అంటే వాల్యూమ్ ఆఫ్ ది సాయిల్, మనం ఆ సాయిల్ పోయబట్టే కదా ఈ షేప్లోకి వచ్చింది. సో వాల్యూమ్ ఆఫ్ ది సాయిల్ ఈజ్ ఈక్వల్ టు ఇది ఫార్ములా. ఇప్పుడు మరి వాల్యూమ్ ఆఫ్ ది సాయిల్ ఎంత వచ్చింది మనకు, ఇన్ ద ప్రీవియస్లీ వీ హ్యావ్ ఫౌండ్ వాల్యూమ్ ఆఫ్ ది 2310 క్యూబిక్ సెంటీమీటర్. అయితే మళ్ళీ ఒకసారి మనం క్వశ్చన్ దగ్గరికి వెళ్దాం. వి సీ ద క్వశ్చన్ ఫస్ట్, రైట్. ఇందులో the earth taken out of it has been spread evenly to form circular embankment. Circular embankment అంటే ఆ యొక్క బావి చుట్టూ పోసినాం, ఎంబాంక్మెంట్ అంటే చుట్టూ పోయడం. ఆల్ అరౌండ్ ద వాల్ ఆఫ్ విడ్త్ 7 meters, అంటే ఆ వాల్ చుట్టూ 7 meters విడ్త్లో మట్టి పోసినాము. ఫైండ్ ద హైట్ ఆఫ్ ది ఎంబాంక్మెంట్, అంటే ఆ బావి చుట్టూ ఉన్నటువంటి ఆ ప్లేస్ని ఎంబాంక్మెంట్ అంటాం. దాని చుట్టూ ఎంత హైట్లో పోసినామో కనుక్కోవాలి, రైట్. ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఇందులో హైట్ తెలియదు కానీ విడ్త్ తెలుసు మనకు, వి నో ద విడ్త్. వాట్ ఈస్ ద విడ్త్? విడ్త్ ఈజ్ 7 meters. ఇందులో ఇన్ ద క్వశ్చన్ ఇట్ సెల్ఫ్ ఇట్ ఈస్ గివెన్ యాజ్ విడ్త్ ఈజ్ 7 meters. ఇప్పుడు చెప్పండి, విడ్త్ 7 meters ఉన్నప్పుడు స్మాల్ ఆర్ ఎంత అవుతుంది? స్మాల్ ఆర్ ఈక్వల్ టు, ఇది చూద్దాం, 7 ఆల్రెడీ ఉంది, 7 meters ఇది పాతదే కదా. ఇప్పుడు మరి క్యాపిటల్ ఆర్ ఎంత అవుతుంది అన్నప్పుడు విడ్త్ ఈక్వల్ టు క్యాపిటల్ ఆర్ మైనస్ స్మాల్ ఆర్ కదా, ఇది మధ్యలోనే కదా విడ్త్ అనేది, పెద్ద రేడియస్ మైనస్ స్మాల్ రేడియస్. సో విడ్త్ 7, క్యాపిటల్ ఆర్ తెలియదు, మైనస్ స్మాల్ ఆర్ 7. సో ఆర్ ఈజ్ ఈక్వల్ టు 7, ఈ మైనస్ 7 వస్తే ప్లస్ 7, 14 ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఈజ్ ఈక్వల్ టు 14 meters. సో ఇప్పుడు మనకు క్యాపిటల్ ఆర్ ఎంత వచ్చింది, మనకు 14 meters వచ్చింది. ఇలా మనం క్యాపిటల్ ఆర్ ఫైండ్ చేసినాం, రైట్. ఇప్పుడు ఇందులో సబ్స్టిట్యూట్ వాల్యూమ్ ఆఫ్ ది సాయిల్ అంటే 2310 ఈక్వల్ టు 5 means 22/7 ఇంటూ క్యాపిటల్ ఆర్ ఈజ్ 14 ప్లస్ స్మాల్ ఆర్ 7 మైనస్ 14 మైనస్ 7 ఇంటూ హైట్ తెలియదు కాబట్టి హెచ్. సో ఇప్పుడు మనం సింప్లిఫై చేద్దాం. 2310 ఈక్వల్ టు 22/7 ఇంటూ 14 ప్లస్ 7 21 ఇంటూ 14 మైనస్ 7 7 ఇంటూ హెచ్ అన్నట్టు. సో క్యాలిక్యులేషన్ చేద్దాం. మనం ఎక్కడైతే మనం క్యాలిక్యులేట్ చేయడానికి ఈజీగా ఉందో అక్కడ మనం అక్కడ సింపుల్గా చేసేసుకుందాం. 7 1 jar పోతుంది. నెక్స్ట్ ఈ హెచ్ కనుక్కోవాలి కాబట్టి హెచ్ పక్కన ఉన్నాయండి, హెచ్ని ఇక్కడ డైరెక్ట్గా లెఫ్ట్ సైడ్ తీసుకురావద్దు, బికాజ్ వీఆర్ ఫైండింగ్ హెచ్, దట్స్ వై అప్పుడు హెచ్ ఎటువైపు ఉంది, రైట్ సైడ్ ఉంది. రైట్ సైడ్ ఉన్న హెచ్ని రైట్ సైడే ఉంచి మిగతాయి దాని పక్కన ఉన్నాయని వీ హ్యావ్ టు సెండ్ దెమ్ టు అనదర్ సైడ్, అప్పుడు ఇంకో సైడ్ తీసుకెళ్ళాలి. ముందే హెచ్ తీసుకెళ్ళొద్దు, లాస్ట్కి ఆన్సర్ వచ్చినాక తీసుకెళ్ళాలి. సో ఒకసారి చూద్దాం. సో ఇందులో 2310 ఈ ఇంటూ 21 ఎటు వస్తే బైలో వస్తుంది డినామినేటర్లో, తర్వాత ఈ 21 కూడా ఇటు సైడే వస్తుంది, డినామినేటర్కి వస్తుంది. ఇప్పుడు ఈ సింప్లిఫికేషన్ చేస్తే ఎంత వస్తుందో దట్ ఈస్ ద ఆన్సర్ మనకు, అంతే సింపుల్. ఒకసారి ఆన్సర్ చూద్దాం. ఇప్పుడు ఈ రెండు ఏ టేబుల్లో పోతాయి చూద్దాం. మనకు 7 టేబుల్లో పోతాయి, లేదా 11 టేబుల్ కూడా పోతుంది. మనకు 7 టేబుల్ తీసుకుంటే ఇక్కడ సరిపోదు. 7 3 జా 21, 2 మిగిలితే 21, 7 3 జా 21, 0కి 7 0 0. ఇప్పుడు ఏం మిగిలింది మళ్ళీ ఒకసారి రాసుకుందాం. ఇక్కడ 330/22 × 3 ఈక్వల్ టు హెచ్ మిగిలింది.
అగైన్ 3 టేబుల్లో 3 1 జా 3 11 0. ఇది మళ్ళీ 11 టేబుల్లో పోతుంది, 11 లేదా 22 1 జా 22 5 జా డైరెక్ట్ చేసేసుకోండి. సో 5 ఈక్వల్ టు హెచ్. సో నౌ రైట్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు 5 మీటర్స్. ఇప్పుడు దేర్ ఫోర్ పైన ఒక డాట్ కింద 2 డాట్స్, ఇట్ ఈస్ రెడ్ యాజ్ దేర్ ఫోర్ అంటే ఇది పై దాని నుంచి, అంటే హెచ్ ఈజ్ ఈక్వల్ టు 5 నుంచి. హెచ్ ఏంటి? ద హైట్ ఆఫ్ ది embankment is 7 meter, 5 meters. సో ఇలా మనం కనుక్కోవాలి. అంటే క్వశ్చను ఇది ఒక రింగ్ అనేది మనకు ఐడియా రావాలి. మనం బావి లోపల పోయాము, బావి చుట్టూ పోస్తాం, కాబట్టి ఆ మట్టి బావి చుట్టూ పోసినప్పుడు అది ఏ షేప్లో ఉందో చూస్తాం. ఏ షేప్లో కూడా మనకు రింగ్ షేప్లో కనపడుతుంది. సో రింగ్ షేప్లో కనపడుతుంది కాబట్టి మనం రింగ్ లాగా చేయాల్సి ఉంటుంది. సో ఇట్లా మనం ఒక క్వశ్చన్ని చాలా జాగ్రత్తగా క్వశ్చన్ చదువుతూ మనం ఈ ఫిగర్స్ డ్రా చేసుకోవడం ద్వారా క్వశ్చన్ని మనం చాలా ఈజీగా చేసుకోవచ్చు.